రాష్ట్రంలో యూరియా కొరత ఉన్నది, తీవ్రమైన యూరియా కొరత ఉన్నది, యూరియా కొరత లేదు. అవన్నీ ఏఐ జనరేటెడ్ వీడియోలు. వీళ్ళందరూ అల్కగా దొరికించుకున్నారు. వాళ్ళ యూరియా కొరత లేదు, ఏఐ జనరేటెడ్ వీడియోలు. లేకపోతే హైడ్రాతోని రోడ్లు ఎక్కుతలేరు, ఏఐ జనరేటెడ్ వీడియోలు. హైడ్రా వల్ల ఇబ్బంది పడతలేరు, ఏఐ జనరేటెడ్ వీడియోలు. నిరుద్యోగులు రోడ్ల మీదకి ఎక్కుతలేరు, ఏఐ జనరేటెడ్ వీడియోలు. రైతులకు ఏ సమస్యలు లేవు, రైతులకు ఏ బాధలు లేవు, ఏఐ జనరేటెడ్ వీడియోలు. హెచ్సిఏలో ఎటువంటి పక్షులు లేవు, మూగజీవాలు లేవు, చెట్లు లేవు, అవన్నీ ఏఐ జనరేటెడ్ వీడియోలు. ఇట్లా చెప్పుకుంటూ పోతే గురుకులాలలో ఫుడ్ పాయిజన్లు అయితే లేవు, ఏఐ జనరేటెడ్ వీడియోలు. అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు రోడ్లు ఎక్కుతలేరు, ఏఐ జనరేటెడ్ వీడియోలు. ఏదైనా ఏఐ జనరేటెడ్, ఏఐ జనరేటెడ్, ఏఐ జనరేటెడ్. ఇదొక్కటి చెప్పుకుంటేనే పొద్దెల తీస్తా ఉన్నారని చెప్తా పోతా ఉంటే. కొరత లేకుంటే క్యూ లైన్లు ఎందుకు? రాష్ట్రంలో యూరియా కొరతే లేదు, ఎక్కడ చూసినా అవసరానికి సరిపడా అందుబాటులో ఉన్నది అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం కలెక్టర్లతో సమీక్ష సందర్భంగా వ్యాఖ్యానించారు. కానీ దాదాపు అదే సమయానికి మహబూబ్ నగర్ జిల్లా నవాబ్పేట మండల కేంద్రంలోని సింగిల్ విండో కార్యాలయం వద్ద రైతులు ఇలా పడిగాపులు పడడం కనిపించింది. కొద్ది రోజులుగా యూరియా కోసం ఎదురు చూస్తున్న రైతులకు 600 బస్తాలు వచ్చాయని తెలవడంతో ఇలా ఎగబడ్డారు. ఒక్కరికి 2 బస్తాల చొప్పున పంపిణీ చేయగా అప్పటికి అక్కడున్న అందరికీ యూరియా సరిపోలేదు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. నిన్న కలెక్టర్లతో సమీక్ష సమావేశం అంటే వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడిరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడి కొన్ని అంశాలు చెప్పడం జరిగింది. అసలు రైతులకు యూరియా కొరతే లేదు, అవన్నీ ఏఐ జనరేటెడ్ వీడియోలు. అనవసరంగా ఫోటోలు చెక్కలు కొట్టిపిస్తూ ఉన్నారు, వీడియోలు తిరుగుతూ ఉన్నాయి సోషల్ మీడియాలో. అవన్నీ ఏఐ జనరేటెడ్ వీడియోలే. అసలు యూరియా కొరత అసలే లేదని మాట్లాడతారు. అవసరం మీరు అన్నట్టే యూరియా కొరత లేదనుకుందాం, ఎరువుల కొరత లేదనుకుందాం. మొన్న 48వ ఢిల్లీకి ఎందుకు పోయినారు? ఇప్పుడు 49వ సిద్ధమవుతారు ఢిల్లీకి పోవడానికి. మొన్న 48వ ఢిల్లీకి ఎందుకు పోయినరు? ఏం ముచ్చట చెప్పిపోయిన మీరు? ఇలా తెలంగాణ ప్రజానికానికి 48వ ఢిల్లీకి పోయేటప్పుడు ఎరువుల కోసం చర్చలు జరపడానికి జేపీ నడ్డా దగ్గరికి పోతానా, కేంద్ర మంత్రులను కలవడానికి పోతున్నా అని చెప్పిండ్రు కదా. మీరు కలిసి వచ్చిన తెల్లారు, మరి కలిసిర్రా కలవరేరో తెలియదు, ఇదంతా డ్రామా అని తెలియదు. ఒకవేళ కలిసినా కూడా మీరు ఎరువుల గురించి మాట్లాడిరని నేనైతే అనుకుంటలేను, తెలంగాణ ప్రజలు కూడా అనుకుంటలేరు. ఎందుకు అనుకుంటలేరు అంటే ఇలా మీరు మాట్లాడిన ముచ్చట్లను బట్టి, మీరు మాట్లాడిన అంశాలను బట్టి ఎరువుల కొరతనే లేనప్పుడు మరి ఢిల్లీ దాకా ఎందుకు పోయి నువ్వు ప్రత్యేకంగా విమానం కట్టుకొని విమానంలో ఎగరబుద్ధి అయిందా అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నది ఇలా తెలంగాణ సమాజం. మీరు అన్నట్లు ఇలా యూరియా కొరత లేదు, ఎరువుల కొరత లేదన్నప్పుడు ఢిల్లీకి పోయి కేంద్ర మంత్రులను ఎందుకు కలిసి వచ్చిండ్రు? ఇలా సరిపడా ఎరువులు ఉన్నాయి, సరిపడా విత్తనాలు ఉన్నాయి, సరిపడా ఎరువులు అందరికీ ఉన్నాయి, యూరియా బస్తాలు కూడా ఉన్నాయి. ఇవే ఏఐ జనరేటెడ్ వీడియోలు అంటాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మీరన్నట్టే ఏ జనరేటెడ్ వీడియోలు అంటే కేంద్రం ఎందుకు పోయొచ్చిరు, కేంద్రాన్ని ఎందుకు కలిసిరు? ఒక్కసారి నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడిన ముచ్చట చూద్దాం. యూరియా కొరత లేదు అన్నారు. ఆ యూరియా కొరత వలన రైతులు క్యూ లైన్లో కట్టిన వీడియోలు కూడా నా దగ్గర ఉన్నాయి, అవి కూడా చూపెడతా మీకు. హనుమకొండ జిల్లాలో ఈ వీడియోలు ఉన్నాయి. చాలా మంది క్యూలో నిలబడ్డట్టుగా ఫోటోలు వీడియోలు పెడుతున్నారు. ప్రజలని ఎరువులు దొరకడం లేదని ఒక ఆర్టిఫిషియల్ షార్టేజ్ క్రియేట్ చేసి, లేదా ప్రజల్ని సోషల్ మీడియాలో భయపెట్టి ఎరువులు అయిపోతున్నాయి, ఎరువులు దొరకడం లేదని జనాలు ముందస్తుగానే షాప్ 10 గంటలకు వెళ్తే 7 గంటలకు వచ్చి జనాలు తీసుకునే పరిస్థితి కల్పిస్తున్నారు. లేకపోతే చెప్పులు పెడుతున్నారు, అవి తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెడుతున్నాం. అందుకనే కలెక్టర్లకు ఏం చెప్తున్నా అంటే మీ దగ్గర ఎన్ని షాపులు ఉన్నాయి, వాళ్ళ దగ్గర స్టాక్ ఎంత ఉంది, ఆ రోజు ఎంత స్టాక్ వాళ్ళు ఇవ్వగలుగుతారు. బయట నోటీస్ బోర్డు పెట్టి క్లియర్గా డిస్ప్లేలో పెట్టండి. ఏమంటాడు? ఏఐ షార్టేజ్ వీడియోలు పెట్టి లేకపోతే జనాలను మభ్యపెట్టి రైతులను భయపెట్టి ఇట్లాంటి జరిగేటట్టు చూస్తూ ఉన్నారు, కావాల్సుకొని చేస్తూ ఉన్నారని మాట్లాడతారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కావాల్సుకొని చేసేటి ఇట్లుంటాయా అనువల్ల? ఏఐ జనరేటెడ్ వీడియోలు ఇట్లుంటాయా? గాయంత తేడా తెలవకపోతే ఎట్లా? ఇప్పుడు మీ అనుబంధ సంస్థలో, మీ సంస్థలో ఏఐ వార్తలు చదివేయడానికి ఒక యాంకర్ను పెట్టిండ్రు రేవంత్ రెడ్డి సార్. మీకు తెలుసో తెలియదో చూసే ఉంటారు, మరి తెలియదు ఏముండదు. ఏఐ జనరేటెడ్ అని చెప్పేసి వార్తలు చదివేందుకు ఆ మధ్య కాలంలో ఒక యాంకర్ను పెట్టిర్రు. యాంకర్ పేరు దివ్యనా లేకపోతే ఇంకేమో ఉన్నది. ఇప్పుడు నేను వార్తలు చదివేదానికి ఏఐ జనరేటెడ్తో చేసిన యాంకర్ చదివే వార్తలకి చాలా తేడా ఉంటుంది. మీరు అనుబంధ సంస్థ అని నేను క్లియర్ కట్గా చెప్పిన కాబట్టి మీరు వెళ్ళి చూడొచ్చు, ఇప్పటికీ అర్థం కావచ్చు అదేందో. మీరు పోయి చూడొచ్చు.
సాధారణంగా ఒక మనిషి వార్తలు చదివితే ఎట్లుంటుంది, ఏ జనరేటెడ్ యాంకర్ వార్తలు చదివితే ఎట్లుంటుంది అనేది క్లారిటీ ఆనాడే వాళ్ళ దాంట్లో వాళ్ళు చూసుకున్న క్లారిటీ వస్తుంది. మరి ఇవి రియల్ నిజమైన వీడియోలు అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు ఎందుకు తప్పుదో పట్టిస్తా ఉన్నారు జనాలను? ఏ జనరేటెడ్ వీడియోలు ఇవన్నీ అని చెప్పేసి ఎందుకు జనాలను తప్పుగా పట్టిస్తా ఉన్నాడు? ఇంకా అంటారు పోలీసులను పెట్టుండ్రి, ముంగడ బోర్డు పెట్టుండ్రి, పోలీసు పహారా పెట్టండ్రి, రైతులు లైన్లలో నిలబడకుండా చూడుండ్రి, రైతులు లైన్లలో నిలబడితే మనకే ఇబ్బంది అవుతుంది, మనకు చెడ్డ పేరు వస్తుంది అని చెప్పేసి. అంటే ఆనాటి రోజులు తెచ్చిండో మన రేవంత్ అన్న అంటే ఇదేనా ఆనాటి రోజులంటే? ఆనాటి రోజులంటే ఏందోల్లా రైతులు చెప్పులు లైన్లలో పెట్టుకొని, పాస్బుక్లు లైన్లలో పెట్టుకొని వాళ్ళు ఎరువుల కోసం పడిగాపులు కాసేది. పోలీసు ఠాణాలల్లో ఎరువులను అమ్మేది, పోలీసు పహారా మధ్యలో ఎరువులను అమ్మేది. పొద్దుదాకా నిలబడ్డ ఒక్క బస్తా దొరకకపోయేది. సంచులు రంధ్రాలు పడి కింద పడితే కొంగులల్ల మహిళా రైతులు ఆ యూరియాను ఎత్తుకొని పోయేది, ఆ ఎరువులను ఎత్తుకొని పోయేది. ఇవాళ కూడా ఆ పరిస్థితి ఉన్నది రాష్ట్రంలో. ఈ వీడియోలన్నీ చక్కర్లు కొట్టంగా మరి ఏమైంది, ఏం కథ? ఏమన్నంటే ఏ జనరేటెడ్ వీడియోలు అని చెప్పేసి ఒకటి అలకగా దొరికించుకున్నారు. మరి ఎందుకు దొరికించుకున్నారు, ఏం కథ? ఇది వాస్తవమైనప్పటికి కూడా, ఇది నిజమైనప్పటికి కూడా ఏ జనరేటెడ్ వీడియోలు అని చెప్పేసి ఎందుకు తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నది రాష్ట్ర సర్కార్? ఇది ఇక్కడ సరిగ్గా అదే టైంకు ఇంతకుముందు చెప్పినా కదా, అదే టైంకు రేవంత్ రెడ్డి గారు వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడుతున్న టైంకే ఆ జిల్లాలో ఇక్కడ యూరియా కోసం రైతులందరూ చెప్పులు లైన్లో పెట్టుకొని నిలబడ్డ పరిస్థితి. కానీ ఇవాళ టీవీలలో పేపర్లలో చాలా మంది క్యూలో నిలబడ్డట్టుగా ఫోటోలు వీడియోలు పెడుతున్నారు. ప్రజలని ఎరువులు దొరకడం లేదని ఒక ఆర్టిఫిషియల్ షార్టేజ్ క్రియేట్ చేసి, లేదా ప్రజల్ని సోషల్ మీడియాలో భయపెట్టి ఎరువులు అయిపోతున్నాయి, ఎరువులు దొరకడం లేదని జనాలు ముందస్తుగానే షాప్ 10 గంటలకు తెరిస్తే 7 గంటలకి వచ్చి జనాలు నిల్చునే పరిస్థితి కల్పిస్తున్నారు. లేకపోతే చెప్పులు పెడుతున్నారు, అవి తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెడుతున్నారు. అందుకే నేను కలెక్టర్లకు ఏం చెప్తున్నా అంటే, మీ దగ్గర ఎన్ని షాపులు ఉన్నాయి, వాళ్ళ దగ్గర స్టాక్ ఎంత ఉంది, ఆ రోజు ఎంత స్టాక్ వాళ్ళు ఇవ్వగలుగుతారు, బయట నోటీస్ బోర్డు పెట్టి క్లియర్గా డిస్ప్లేలో పెట్టండి. పిండి బస్తాలకు రాబట్టి ఇద్దరమ్మలో ఒక్క పిండి బస్తా దొరుకుతలేదు. మాకు ఇన్ని రోజులు కేసీఆర్లో ఉన్నప్పుడు మాకు ఈ బస్తాలకు తెలియదు, లైన్కు లేవు. ఇక ఇట్లా ఆయన గెలిచి ఇంకా ఆడోళ్ళకు ఇట్లా గోస పుచ్చుకుంటాడు. ఏమన్నంటే బస్సులు పిరిబడ బస్సులు పావడ పెడితేంది పెట్టకుంటే, ఆ బస్సులు పెడితేంది పెట్టకుంటే 3 పైసల 3 రూపాయల బస్సు 3 రూపాయల బస్సు కిరాయికి నువ్వు రోజు 1 కోటి రూపాయలు పడగొట్టి రైతులకు 2 లక్షల మాఫీ అన్నావు. 2 లక్షల మాఫీ చేయలేదు. ఇక నేను ఇంత రాజ్యం వెళ్తానని నువ్వు రాజ్యం వెళ్తాను, రాజ్యం వెళ్తాను కచ్చి రైతులకు ఉంచుతాను. రైతులు దత్తాలు మేము పంట పెట్టకుంటే, మేము పొలాలు పండకుంటే నువ్వు ఏం తింటావు? నువ్వు ఎక్కడికి తింటావు? నువ్వు రైతులకు ఏం పెడతావు? మేము అరగా కష్టపడతాను, మన్ను కుట్టి మన్ను కక్కుతాను, నీకేమో మన్ను కుట్టి మన్ను కక్కుతాను, ఎండలు ఏడుతాను, వానలు కలుపుతాను, పిల్లలు జల్లలు ఏడుతాను, ఒక్కరికొక్కరు అన్నం దొరుకుతలేదు. దేని కొరకు తింటారు? ప్రభుత్వం ఎక్కింది, చాతగారు ఉండాలి పక్కకుంటూ, ఇప్పటికైనా పక్కకుంటూ. ఎవడో పొలం ఉన్నాడు వెళ్తాడు. ఇవి కూడా ఇలా ఏ జనరేటెడ్ వీడియోలు లెక్క కనబడుతున్నాయా రేవంత్ రెడ్డి సార్ మీకు అని చెప్పేసి బాధపడతా ఉన్నది యావత్తు రైతాంగం. ఇవి కూడా ఇలా ఏ జనరేటెడ్ వీడియోలు లెక్క కనబడుతున్నాయా మీకు? ఇలా ప్రశ్నిస్తూ ఉన్నారు కదా. ఏ జనరేటెడ్ వీడియోలకు నార్మల్ వీడియోలకు తేడా తెలియకపోతే ఎట్లా సార్? ఒక ముఖ్యమంత్రిగా మీరు ఉన్నారు, అడ్మినిస్ట్రేషన్ను ఎలగబెడతా ఉన్నారు. ఇలా ఏ జనరేటెడ్ వీడియోలకు రియల్ వీడియోలకు తేడా తెలియకపోతే ఎట్లా? కొట్టూరు ఏ జనరేటెడ్ వీడియోలు అని చెప్పేసి సోషల్ మీడియాలో కొట్టూరు వెళ్తాయి. దానికి దీనికి తేడా ఎంత ఉంటుందో మీరు చూడండి. ఇలా ఎట్లా మాట్లాడతారు ఏ జనరేటెడ్ వీడియోలు అని చెప్పేసి? ఆర్టిఫిషియల్ షార్టేజ్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తా ఉన్నారు. రైతులకు ఏమైనా పని లేదా? వాళ్ళు 1 గంట బాయికాడ స్పెండ్ చేస్తే 1 గంటకు గంటాసరా అని చెప్పేసి
ఇప్పుడు పొద్దున్న దాకా నాట్లేస్తారు నాట్లేస్తే ఒక మునుం మిగులుతుంది, ఆ పొద్దు అయిపోతుంది, 6 దాటిపోతుంది, ఏం మంచుకో చేయేస్తే ఈ మునుం అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళు చీకటి పడ్డాక కూడా ఆ మునుం మొత్తం కంప్లీట్ చేసి వస్తారు రైతులు. ఇలా రైతులను పట్టుకొని దొంగల లెక్క చూసుడేంది అంట నేను. కావాల్సుకొని నిలబడతాను ఆర్టిఫిషియల్ శానిటైజ్. ఇప్పుడు నానో యూరియా డబ్బాలు కూడా కొనాలని చెప్పేసి ఇప్పుడు ఏంది 266 రూపాయలు ప్రభుత్వం నిర్ణయిస్తే 389 రూపాయలు అయితేనే అమ్ముతాం, లేకపోతే అమ్మం అని చెప్పేసి మీ దగ్గర దాకా ప్రతిపాదనలు తీసుకొచ్చిన అవాస్తవమా? యూరియా మొత్తం పక్కదోవ పడుతున్నది అవాస్తవమా? పాల ప్యాకెట్ల తయారీ, బాంబుల తయారీ, ఇంకో కార్యక్రమాలకు పక్కదోవ పడుతున్నది అవాస్తవమా? ఇదంతా రైతుల కష్టాలు, యూరియా కష్టాలు ఉండంగా కూడా రైతులకు యూరియా కష్టాలు లేవు, రైతులకు యూరియా గోసలు లేవని చెప్పేసి ఇగో రైతులను నిలువరించండి. ఎరువుల షాపు వద్ద పోలీసులను పెట్టండి సీఎం రేవంత్. యూరియా కొరత లేదు, అవసరమైన స్టాక్ ఉన్నది, అయినా రైతుల క్యూ అంటూ ఫోటోలు వేస్తున్నారు, చెప్పులు పెట్టి సోషల్ మీడియాలో తిప్పుతున్నారు. షాపుల వద్ద ఎరువుల వివరాలతో బోర్డులు పెట్టాలి, స్టాక్ ఎంత ఉందో రోజుకి ఎంత ఇస్తారో ప్రకటించాలి. ఇకపై ప్రతి జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయికి వెళ్లాల్సిందే, రోజువారీ కార్యక్రమాలపై నివేదికలు ఇవ్వాలి, కలెక్టర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. ఇక పోలీసులను పెట్టాలి, రైతులు జర ఎటమడం చేస్తే అయ్యో 500 బస్తాలు వచ్చినాయి, 400 బస్తాలు వచ్చినాయి, మనకు అందుతాయో లేవో అని చెప్పేసి రైతులు ఆగమాగం చేసే వరకు రైతుల మీద లాఠీ చార్జ్ చేయాలి, అంతే కదా. ఫుల్ రైట్స్ ఇచ్చి పడేస్తా ఉన్నారు మీరు. రైతులకు తిప్పలున్నది, రైతులకు గోస ఉన్నది, రైతులకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పినప్పటికి కూడా ఇలా ఏఐ జనరేటెడ్ వీడియోలు సోషల్ మీడియాలో కావాల్సుకొని వైరల్ చేస్తారు. గివా మీరు మాట్లాడేది? నిజంగా రైతులను దొంగలాగా చూస్తా ఉన్నారు. మీరు లైవ్ లో మాట్లాడాలనుకుంటే మీ దగ్గర యూరియా కొరత ఉన్నదా లేదా చెప్పాలంటే రైతులు ఎవరన్నా ఉంటే చూస్తోళ్ళు ఆ లైవ్ లో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కు కాల్ చేయొచ్చు, మాట్లాడచ్చు. ఫోన్ ఇక్కడే ఉన్నది, నేను లిఫ్ట్ చేస్తా, మాట్లాడచ్చు. మీ సమస్యలు మీరు చెప్పుకోవచ్చు. ఏదైనా సమస్య ఏదైనా, యూరియా కొరత అయినా, లేకపోతే రైతులకు రైతు రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ, ఇందిరమ్మ ఇండ్ల గురించి కానీ, మరి 1,00,000 రూపాయలు పడ్డాయా పల్లేవా ఇంతవరకు ఎవరికి తెలుస్తలేదు. మొత్తం మీద ఆ అంశాల గురించి కూడా మీకు మాట్లాడాలంటే ఫోన్ చేయొచ్చు, లైవ్ లో కాల్ చేసి మీరు మాట్లాడచ్చు, మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయొచ్చు. రైట్? మొత్తం మీద ఇది రైతుల గురించి, ఎరువుల గురించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన ముచ్చట.